నేను పేపర్లో అది పనిచేసినప్పుడు సార్ మీకు గుర్తుండి ఉంటుంది, మనకు ఒక ప్రెస్ నోట్ వచ్చేది. సమ్మర్ వచ్చిందంటే ఈ నెలలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ కోత ఉంటుందంటే దాని వార్త కింద కూడా రాసేవాళ్ళం, మేము రాసాం మరి అప్పుడు. అయితే క్రమక్రమంగా అది లేదు, చివరికి వేళాపాలా లేని విద్యుత్ కోతలు అని కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఎప్పుడు పోద్దో తెలియదు, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో లేదో తెలియదు అన్నట్టుగా ఉంది. అంటే ఆ ప్రకటన ఇస్తే ప్రభుత్వానికి ప్రభుత్వం మీద మచ్చొస్తుందనా, లేదు నిజంగా ఆ పరిస్థితి లేదా, ఇచ్చే పరిస్థితి లేదా అక్కడ విద్యుత్ సంస్థలో? అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే విద్యుత్ శాఖలో నిర్లక్ష్యమా లేకపోతే విద్యుత్ శాఖలో కుట్ర అన్నది ప్రభుత్వం తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పు ఏంటంటే కావాలని ఈ కరెంటు కోతల నిర్దిష్ట సమయాన్ని చెప్పట్లేదు, చెప్తే పొలిటికలైజ్ అయిపోతుంది అనేది. ఇప్పుడు ఏంటి టెక్నికల్ రీజన్స్ ఎప్పుడు పడితే అప్పుడు పోద్ది, ఎప్పుడు వస్తారో తెలియదు. రోజులో 5-6 సార్లు పోతుంది నాకైతే ఇక్కడ విజయవాడ గుంటూరు ప్రాంతాలు, రోజుకి 5-6 సార్లు. అది దాంతో మనం ఏ ఇన్వర్టర్ పెట్టుకుంటున్నాం సరిపోతుంది, లేకపోతే ఏం చెయ్యాలి ఇప్పుడు? అదే కదా ఆ ఇంపాక్ట్ ఎంత భారమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా 24 గంటల కరెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చాక ఇన్వర్టర్ల బిజినెస్ బాగా డౌన్ అయిపోయింది, జనరేటర్ల బిజినెస్ బాగా డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అది పుంజుకునేలా చేస్తున్నాం మనం.